ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం ఎంత చక్కగా దేవుడు మనందరితో మాట్లాడుతున్నారండి. ఎన్నో విషయాలతో దేవుడు చక్కగా మనతో మాట్లాడుతూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఎన్నో పరిస్థితులలో మనం ఏం చేస్తూ ఉంటామంటే అధైర్యపడుతూ ఉంటాం, దుఃఖపడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, విసిగిపోతూ ఉంటాం, అలసిపోతూ ఉంటాం. అన్ని పరిస్థితుల్లో ప్రభువే తోడుగా ఉండి నిశ్చయముగా ముందుకు నడిపిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? మరి ప్రాముఖ్యంగా చెప్పాలంటే మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ధైర్యంగా ఉండండి, దేవుడు గొప్ప చేయబోతున్నారు, నడిపించబోతున్నారు. ఆలస్యం ఎందుకు? దినవృత్తాంతముల మొదటి గ్రంథము 19వ అధ్యాయం 13వ వచనం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడనే ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. ధైర్యము కలిగి నుండుము, మనము మన జనుల నిమిత్తమును మన దేవుని పట్టణముల నిమిత్తమును ధీరత్వము చూపుదుము. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో అది చేయును గాక. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన దేవుని మాటలు కదా. అవునండి, చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే యోవాబు తన సహోదరుడితో ఈ మాటలు చెప్తూ ఉన్నారు. శత్రువులు ముందు వెనకాల చుట్టుముట్టినప్పుడు వారు ధైర్యంగా ఉండాలని, ధైర్యంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. ప్రతి పరిస్థితులలో ప్రభువే మనకు మేలు చేసే దేవుడు. మనము చేసేది మనం చేద్దాం, ధైర్యంగా ఉందాం. దేవుడే అన్ని విషయాల్లో మనకు మేలు చేసే దేవుడిగా ఉన్నారు. ఇక దేవుడే మనకు మేలు చేయాలి అన్నట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతున్నాం కదండి. మన జీవితాల్లో కూడా ఇదిగోండి ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. మన జీవితాల్లో మనము కూడా ధైర్యంగా ముందుకు సాగాలండి. ప్రభు ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ మనతో కూడా ప్రభు మాట్లాడుతున్నారు. ధైర్యంగా ఉండు. ధైర్యం కోల్పోతున్నావా? శత్రువులు ముందు వెనకాల చుట్టుముట్టి నిన్ను, నీ కుటుంబాన్ని నాశనం చేయాలని, నీ జీవితం నాశనం చేయాలని, నీ జీవితంలో ఎన్నో భయంకరమైన పోరాటాలు, ఇబ్బందులు, ఇరుకులు తీసుకొని రావాలని, ఇక నువ్వు అసలు ఇక్కడ ఈ భూమిపైనే ఉండొద్దని ఎన్నో పన్నాగాలు పన్నుతున్నారేమో. చూడండి, ధైర్యంగా ఉండు. విశ్వాస జీవితంలో ఈ క్రైస్తవ జీవిత ప్రయాణంలో నువ్వు ముందుకు సాగుతుండగా సాగిపో. ధైర్యంగా ఉండు. నీవు చేసే పని నీవు చెయ్యి. దేవునికి ఏది మంచో అదే నీ కొరకు జరిగిస్తారు. ఆమెన్. ఈ ఉదయకాల సమయంలో నీ ప్రయత్నాన్ని ఆపకు. ధైర్యంగా ఉండు. ఎక్కడైతే ఏ విషయాల్లో అయితే నువ్వు బాధపడుతున్నావో, వేదన చెందుతున్నావో, చాలా దిగులు పడుతున్నావో, భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగినప్పుడు దేవుడు ఖచ్చితంగా కృప చూపించే దేవుడుగా ఉన్నారు. పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు మనం ఆగిపోతూ ఉంటాం కదండి. ఇక నా వల్ల కాదు ఈ పోరాటం, నా వల్ల కాదు ఈ ఇబ్బంది అన్నట్లుగా మన జీవితాల్లో ఎన్నోసార్లు ఎన్నో పరిస్థితులు మనం ఆగిపోయాం. అయితే ప్రభు మాట్లాడుతున్నారు, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. ప్రైజ్ ది లార్డ్. ధైర్యంగా ఉండండి. ఆమె దేవుడే కార్యం చేయబోతున్నారు, దేవుడే మంచి చేయబోతున్నారు. మన విశ్వాస ప్రయాణంలో మనం ధైర్యంగా ముందుకు సాగినప్పుడు ఆగకుండా ప్రభువే మన పట్ల మంచి కార్యాలు చేయబోతున్నారు. ఈ ఉదయకాల సమయంలో ఇదిగోండి, ముందుకు సాగండి, ఆగిపోకండి. నీ ప్రతి పోరాటంలో, ప్రతి యుద్ధంలో, ప్రతి విషయంలో ప్రభువే నీకు విజయాన్ని చేకూర్చబోతున్నారు, నిన్ను గొప్ప చేయబోతున్నారు. ప్రియ సహోదర సహోదరి, ఉదయకాల సమయంలో ఈ బలమైన మాటలు పట్టుకొని ధైర్యంగా ఉండండి. ప్రభు అన్ని విషయాలు కృప చూపించబోతున్నారు. అవి ఏ పరిస్థితులైనా, ప్రతికూల పరిస్థితుల్లో అయినా నీ కొరకు ప్రభు నిలబడబోతున్నారు. నీ కొరకు ప్రభు అద్భుతాన్ని చేయబోతున్నారు. ప్రియ సహోదర సహోదరి, ఈ మాటలు పట్టుకుని ధైర్యంగా ఉందాం. మనము చేయవలసింది మనం చేద్దాం. మనం నిలబడితే ప్రభు అద్భుతాన్ని జరిగించే దేవుడే ఉన్నారు. శత్రులను అనగద్రొక్కి మన జీవితంలో మనకు విజయం ఇచ్చే దేవుడిగా ఉన్నారు. చక్కని మాటలు పట్టుకుని ధైర్యంగా ముందుకు సాగుదాం. ప్రార్థన చేద్దామా? ఏ పరిస్థితులైనా ఆ పరిస్థితుల్ని ఎత్తిపట్టి ధైర్యంగా, విశ్వాసంతో ముందుకు సాగే జీవితాలుగా మన జీవితాలు ఉండగాక. ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన శ్రేష్టకరమైన మాటల ద్వారా ఎంతగానో బలపరచబడుతున్నాం, దీవించబడుతున్నాం. ఎంత మంచి దేవుడవయ్యా. నువ్వు ఎవరిని కూడా విడవని దేవుడవు, ఎవరిని కూడా మర్చిపోయే దేవుడవు కాదు. ఈ ఉదయకాల సమయంలో మేము
ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. అయా ప్రతి ఒక్కరిని ధైర్యంగా మీరు నడిపించండి. ఎంతమంది ధైర్యంతో ఉన్నారో, దిగులుతో ఉన్నారో, వేదనలో ఉన్నారో, కుంగిపోయి ఉన్నారో అయా ప్రతి ఒక్కరిని మీరు నడిపించండి. అయా ధైర్యముగా అయా మేము ముందుకు సాగినప్పుడు ఖచ్చితంగా ప్రభా ఇదిగోండి మా జీవితాల్లో అయ్యా నీవు మాకు ఏది మంచో, అయా ఏది మా జీవితానికి క్షేమమో అది జరిగించే దేవుడవై ఉన్నావు. అయా కార్యము చేసేది నీవయ్యా, ఇక కార్యము మీ చేతుల్లోనే ఉంది. అయా ఇదిగోండి కార్యము జరిగించే దేవుడవు నీవయ్యా. మేము చేయవలసింది మేము చేస్తే మీరు జరిగించవలసింది మీరు జరిగిస్తారు. ఎక్కడ కూడా మేము ఆగిపోకుండా సాగిపోయే జీవితాలుగా ఉండునుగాక. నిలబడుటకు, పోరాటకు శక్తిని దయచండి, సహనం దయచండి, ఓపికను దయచండి ప్రభా. అద్భుతము జరిగించమని వేడుకుంటున్నాం. శత్రువులు అయా మమ్మల్ని నాశనం చేయాలని, పతనం చేయాలని చుట్టుముట్టిన అయా నీవు ప్రభా ఇదిగోండి ఆ శత్రుల ఎదుటినే నిలబెట్టి దేవుడుగా ఉన్నావు. అయా సహాయం చేయండి. అయా ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించండి. ఆత్మధైర్యాన్ని కలగ చేయండి. అద్భుతం జరిగించండి. విశ్వాసంలో ఇంకను బలపరచండి. ఈరోజు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో వెళ్తున్న మార్గాల్లో మీరు తోడండి. అయా ఇదిగోండి మీరు సహాయకుడిగా ఉండండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యం, క్షేమం దయచండి. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ ఎవరైతే సెలబ్రేట్ చేసుకుంటున్నారో అందరికీ మీరు తోడే ఉండండి. మీ బలమైన కృపను కుమ్మరిస్తూ బలమైన రీతిలో నిలబెట్టమని, ఆయా క్షేమాన్ని కలగ చేయమని, ఆయా గర్భఫలం లేక, ఉద్యోగాలు లేక, వివాహాలు జరగక, ఆర్థిక ఇబ్బందులు, పోరాటాలు, సమస్యలు, ఆయా అనేకమైన పరిస్థితుల్లో ఉన్నవారు, బంధకాలు, కోర్టు సమస్యలతో ఉన్న వారికి విడుదల కలుగునుగాక. ఆయా అనాథులను, ఆయా విధురాలను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ కృప కలుగునుగాక అని ప్రార్థన చేస్తూ యేసు నామమున అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికి ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికి తోడేండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గుంటూరు బాగున్నారు కదండి. గుంటూరు ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. జూలై 8వ తారీఖు ఉదయం 9 గంటలకు గుంటూరు ప్రాంతానికి మేము రాబోతూ ఉన్నామండి. గుంటూరు ప్రాంతంలో అద్భుతమైన స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన జరగబోతుంది. ఎక్కడ అనుకుంటున్నారు కదా? కన్నవారి తోట గుంటూరు లూథరన్ కమ్యూనిటీ హాల్లో అండి. తప్పకుండా ఈ ఆరాధనకి మీరు పాల్గొనండి. ఆత్మీయమైన కార్యాలు చేయడానికి మీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ ఆరాధనను ఏర్పాటు చేస్తున్నారు. తప్పకుండా ఈ ఆరాధనలో పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. పాస్టర్ అమ్మతేజ గారు, నేను మరి మీ కొరకు భారం కలిగి ప్రాంతంలో ప్రార్థన చేయబోతున్నాం. మిస్ అవ్వకండి. జూలై 8వ తారీఖు ఉదయం 9 గంటలకు లూథరన్ కమ్యూనిటీ హాల్లో కన్నవారి తోట గుంటూరులో కలుద్దాం. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఒంగోలు బాగున్నారు కదండి. ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. ఒంగోలులో ప్రతి నెల స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన జరుగుతూ ఉంది కదా. ఈ విషయం మీ అందరికీ తెలుసు. ఎన్నో అద్భుతమైన సాక్ష్యాలు వింటున్నాం. ఎంతో మంది జీవితంలో ప్రభు గొప్ప కార్యం చేస్తున్నారు. మరి ఈ నెల అనగా జూలైలో మరి జూలై 9వ తారీఖు అద్భుతకరమైన ఆరాధన ఉదయం 9 గంటలకు బస్టాండ్ ఎదురుగా ఉన్న కాపు కళ్యాణ మండపంలో జరగనై ఉంది. మరి ఒంగోలు ప్రాంతంలో మరి ఈ ఆరాధనలో ప్రతి ఒక్కరు పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆధ్యాత్మికంగా ఈ ఆరాధన ద్వారా బలపరచబోతూ ఉన్నారు. ఏ పరిస్థితిలో ఉన్నా పరిస్థితులన్నిటిని కూడా తారుమారు చేసే అద్భుతకరమైన తైలాభిషేక ఆరాధన అండి. ఆమెన్. మన కథ మొత్తం మారిపోబోతుంది ఈ ఆరాధన ద్వారా. ఖచ్చితంగా పాల్గొనండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. మరి దైవ సేవకులు, నేను మీ కొరకు భారం కలిగి ప్రార్థన చేయబోతున్నాము. ఈ సమాచారం అనేకులకు తెలియచేయండి, అనేకులను తోడుకొని రండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.